జ్యోతిష్ శాస్త్రంలో చంద్రుడు అత్యంత వేగంగా కదిలే గ్రహం. చంద్రుడు ప్రతి 2.5 రోజులకు ఒకసారి రాశిని మారుస్తాడు. అందుకనే చంద్రుడు మరొక గ్రహంతో ఎక్కువగా కలిసి ఉండటానికి ఇదే కారణం. జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని గ్రహాల కలయిక చాలా శుభప్రదం. ఇలాంటి పరిస్థితుల్లో జనవరి 9 రాత్రి 8:46కు చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించాడు. దీని కారణంగా కొన్ని రాశులకు పట్టిందల్లా బంగారలా మారుతుంది. బృహస్పతి చంద్రుడు కలయిక గజకేసరి రాజయోగం తీసుకొస్తోంది. బృహస్పతి చంద్రుడి కలయిక గజకేసరి రాజయోగాన్ని ఏర్పరిచాయి. మొత్తం 12 రాశులు ఈ గజకేసరి రాజయోగం వల్ల ఏదో విధంగా ప్రభావితమవుతారు. అయితే 3 రాశులు మాత్రం లక్కీగా మారబోతున్నాయి. అవేంటో చూద్దాం. మొదటిది వృషభ రాశి. దీంతో అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. అదృష్టం కలిసొస్తుంది. పట్టిందల్లా బంగారం. ఉద్యోగస్తులకు మంచిది. కెరీర్లో పురోగతి అవకాశాలు. ధనుస్సు రాశి. ఈ కలయికతో ఆకస్మికంగా ఆర్థిక లాభాలుంటాయి. ఉద్యోగంపై పూర్తిగా దృష్టి పెట్టొచ్చు. వ్యాపారం కోసం రూపొందించిన అన్ని వ్యూహాల నుంచి ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కుంభరాశి. అదృష్టం కలిసొస్తుంది. కష్టపడి పనిచేస్తే ఫలితం ఉంటుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగస్తులు లాభపడచ్చు. వ్యాపారస్తులు ఆర్థికంగా లాభపడే అవకాశాలున్నాయి. అసలు గజకేసరి రాజయోగం ఏమిటంటే ఈ యోగాన్ని చాలా పవిత్రమైన యోగంగా పరిగణిస్తారు. బృహస్పతి చంద్రుడు కలయికలో ఉన్నప్పుడు ఈ యోగం వస్తుంది. సంపద జ్ఞానకారకంగా పరిగణిస్తారు. చంద్రుడు మనసు భావోద్వేగాలకు కారకుడు. ఈ 2 గ్రహాల కలయిక వ్యక్తి జీవితంలో సానుకూల మార్పులకు తెస్తుంది.